ఇక్కడ ఎంతో మంది చదువుకున్నారు. వాళ్లలో చాలా మందికి దేవరాజు గారి దయవల్లే నేను చదువు చెప్పాను. కానీ ఆయన్ని ఇంతలా గుర్తుపెట్టుకున్నది మీరే మేడం. నాకు జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే జీవితాన్నిచ్చిన దైవం దేవరాజు గారు. నేను నేర్చుకున్న ప్రతి అక్షరానికి, నేను సంపాదిస్తున్న ప్రతి రూపాయికి ఈ మహానుభావుడే కారణం. ఆయనే గనక లేకపోతే నా బతుకు మరోలా ఉండేది. ఏ అడుక్కు తినేదానిలాగానో, లేదంటే ఏ చిన్న బట్టల షాపులోనో నేను పని చేసుకుంటూ ఉండేదాన్ని. నాకు విద్య నేర్పిన దైవం మీరైతే, ఆ విద్య నాకు అందించేలాగా చేసిన దైవం దేవరాజు గారు. అందుకే ఆయన్ని నేను తండ్రిలా చూసుకుంటున్నాను. చాలా బావుంది మేడం. మీరు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా ఇంత కృతజ్ఞత చూపిస్తున్నారు అంటే చాలా ఆనందంగా ఉంది. శత్రువులనైనా క్షమించొచ్చు, కానీ చేసిన మేలుని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. నాకు సహాయం చేసిన వ్యక్తుల గురించి ఈ జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఊపిరున్నంతకాలం వారికి కృతజ్ఞతగానే ఉంటాను. వస్తాను మేడం. సూర్యం, నీ ఆశ్రమానికి నోటీసులు వచ్చాయి అంటే ఈ ప్రపంచంలో అందరికన్నా ఆనందించేది నేనే. అన్నయ్యకి ఈ మధ్య నీ మీద అభిమానం పెరిగింది అన్న అనుమానం నాకొచ్చింది. అది నిజమో కాదో ఎలా తెలుసుకోవాలో కూడా నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. ఇప్పుడు దీన్నే ఆయుధంగా మలుచుకుని తెలుసుకుంటాను. అన్నయ్య, ఈరోజు న్యూస్ పేపర్ చదివారా? లేదమ్మా. ఏమైనా ముఖ్యమైన న్యూస్ పడిందా? ప్రపంచానికి ముఖ్యం కాకపోవచ్చు, కానీ మనకు మాత్రం చాలా ఆనందాన్నిచ్చే న్యూస్ అన్నయ్య. ఇన్ని రోజులు బయటికి ఒకలా నటిస్తూ లోపల ఇంకోలా కుట్రలు చేస్తున్న ఆ సూర్య నిజస్వరూపం ఈరోజు పేపర్ సాక్షిగా బయటకొచ్చింది. ఎవరి గురించో మనకెందుకమ్మా, వదిలే. అలా ఎలా వదిలేస్తామన్నయ్యా? మీరు తనని ఎంతగా అభిమానించారో నాకు తెలుసు. అలాగే ఆ సూర్యం మిమ్మల్ని ఎంతలా అవమానించాడో కూడా నాకు తెలుసు. మీరు బాధపడిన ప్రతిసారి మా అన్నయ్యని ఇంతలా బాధ పెడుతున్న ఈ మనిషిని ఆ దేవుడు కూడా ఏమీ చేయలేడా అని నేను ఎంతో బాధపడేదాన్ని. కాని ఇన్ని రోజులకు పాపం పండింది. ఆ సూర్య నిజస్వరూపం బయటపడింది. ఏం బయటపడింది? నిజమన్నయ్యా, గొప్ప త్యాగశీలిగా ఒక ఆశ్రమాన్ని పెట్టాను, అందర్నీ ఆదుకుంటున్నాను, ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాను, నడిచే దైవ స్వరూపాన్ని అని అందరితో భజనలు చేయించుకుంటాడు కదా. కాని ఆ ఆశ్రమం వెనకాతల పెద్ద కుట్ర ఉందన్నయ్యా. కోట్లు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేశాడు. ఆయన గారి పాత స్నేహితుడు ఒక రౌడీ షీటర్ దేవరాజ్ అని ఉండేవాడు కదా. మహి, దేవరాజు ముందు రౌడీ ఏమో కానీ తర్వాత మారాడు కదా. ఇప్పుడు అతను లేడు కదా. లేని వాళ్ళ గురించి ఇలా రౌడీ అని చెప్పడం మంచిది కాదు. ఎంత అమాయకులన్నయ్యా మీరు. వాళ్ల విషయంలో మీరింకా ఇలా మంచిగానే ఆలోచిస్తున్నారా? వాళ్ళు మారినట్టుగా నటించారు, ప్రపంచాన్ని నమ్మించారు. కోట్లు విలువ చేసే స్థలాన్ని కొట్టేయడానికే అలా ముసుగేసుకున్నారన్నయ్యా. పెద్దవాళ్లకి 4 ఎంగిలి మెతుకులు రాల్చి పెద్ద మనుషులుగా నటించి గద్దల్లాగా భూములను తన్నుకుపోయారు. ఇప్పుడు ఆశ్రమం ఉన్న స్థలం
కోట్ల విలువ చేసే స్థలమని అందరికీ తెలుసు కదా. ఇదే ముందు చూపుతోనే ఆ స్థలాన్ని ఆ దేవరాజు ఎప్పుడో కబ్జా చేశాడు. కాదు, ఈ సూర్యమే కబ్జా చేయించుంటాడు. ఇన్ని సంవత్సరాలుగా ఆ మాట ఎప్పుడూ బయటికి రాలేదే. అదే కదా అన్నయ్య, కాలానుకున్న మహిమ. కాలగర్భంలో అన్నీ కలిసిపోతాయి అనుకుంటారు, కానీ ఏది కాలంలో కలిసిపోదు. గతం పాపం ఇప్పుడు చూపించింది. అది కబ్జా చేశారని ఎమ్మెల్యే దాసు కేసు పెట్టాడు. అందుకే సూర్యంకు నోటీసులు కూడా ఇచ్చారంట. ఇప్పుడు ఆ స్థలాన్ని ఖాళీ చేయవలసిన పరిస్థితి వచ్చిందంట. దాసు స్థలాన్ని చాలా తెలివిగా వీళ్ల సొంతం చేసుకుని ఎవ్వరూ ముట్టుకోకుండా అక్కడ ఆశ్రమాన్ని పెట్టి కోట్ల విలువ చేసే స్థలాన్ని ఎంతో తెలివిగా కొట్టేశాడు. అన్నయ్య, ఎన్ని రోజులు సూర్యం వ్యాపారంలోనే కష్టపడి ఎదిగాడు అనుకున్నాను. కానీ ఎదుటి వాళ్ల కష్టాన్ని దోచుకుని ఎదిగాడని ఇదిగో ఈ న్యూస్ పేపర్లో వచ్చి పెద్ద న్యూస్ రుజువు చేస్తోంది. ఈ న్యూస్ చూడండి అన్నయ్య. అమ్మా, వస్తున్నా. ఏంటమ్మా? అమ్మా, నేను ఫ్యాక్టరీకి వెళ్ళొస్తాను. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. అక్క, నీకు ఈ సంగతి తెలుసా? ఏంటంజీ? అదే అక్క, ఆ సూర్యం తాత ఆశ్రమం కబ్జా చేసిన భూమిలో ఉందంట. అది ఎమ్మెల్యే దాసుదంట. సూర్యం తాతయ్యకి దేవరాజ్ అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడంట. వాడు పెద్ద గూండా అంట. వాడు ఆ స్థలాన్ని కబ్జా చేశాడంట. తర్వాత తాతయ్య ఆ స్థలంలో ఆశ్రమం కట్టారని ఇప్పుడు దాని గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అది ఏమవుతుందో అని అందరూ భయపడుతున్నారు. సూర్యం గారు అలాంటి మనిషి కాదు. ఆయనకున్నది ఎదుటి వాళ్ళకి పెట్టే వ్యక్తే కాని ఇంకొకరి సొమ్ము మీద ఆశపడే మనిషి కాదు. అలాంటి ఆయన ఇలా ఎందుకు చేస్తారు? ఎంతో మందికి ఆశ్రయం ఇస్తున్నా ఆశ్రమం విషయంలో ఇలా జరగడమేంటి? తాత ఏంటో మనకు తెలుసు కదమ్మా. ఆయన మంచితనం ఏంటో అందరికీ తెలుసు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. నేనిప్పుడే తాతయ్యకి కాల్ చేస్తాను. వద్దక్క, ఆయన చాలా టెన్షన్లో ఉండుంటారు. నువ్వు ఇప్పుడు ఇలా అడిగావనుకో ఎలా తీసుకుంటారో తెలీదు. అవునమ్మా, మంచి వాళ్ళ మీద నింద పడితే తట్టుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు కూడా ఫోన్ చేసి అడిగితే అదందరికీ తెలిసిపోయిందని ఆయన మరింత బాధపడతారేమో రాణి. నిజమేనమ్మా, కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఎలా ఉంటాం? సూర్యం గారిని కాదు, ఆయన పక్కనుండే ఎవరినడిగినా జరిగిందేంటో చెప్తారు కదా. అవునమ్మా, నేను బాలాజీ గారికి ఫోన్ చేస్తాను. సీతా, సీతా.